హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టెల్స్. ఈ రోజు మన బిగ్ బాస్ ఎపిసోడ్ లో జరుగుతున్న సీరియల్లో మాధురి గారి చేతిలో బలైంది రీతు అన్నమాట. అంటే ఈ 2-3 డేస్ గా దివ్య కామన్ గా ఉంది కదా, బట్ ఈ రోజు మాత్రం రీతు బలైంది. ఆ సీరియల్ అనేది అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఏం జరిగిందో ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఉన్న ట్రాక్లే సరిపోవన్నట్లు, అంటే డెమోన్ పవన్ ది జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ డెమోన్ పవన్ ట్రాక్ లేకే రమ్య మోక్ష. అసలు ఏంటి డిస్కషన్, ఏం జరిగిందో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకోటి వచ్చేసి, ఇన్ని రోజులు ఓదార్పు యాత్ర మన ఆర్మీ పవన్ కళ్యాణ్ అనుకుంటూ వచ్చాం, బట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ గేమ్ మీద ఫోకస్ చేస్తూ అటు ఇటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దివ్య పాపం, అది కూడా ఎవరిని, బర్నీ గారి ఏడుపు, దివ్య ఓదార్పు అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ అంతా ఇదే అయింది, ప్లస్ టాస్క్లు కూడా జరిగాయి, కెప్టెన్సీ టాస్క్, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏం జరిగిందో ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోయాము అంటే, అదే ఫస్ట్ మనం సీరియల్ గురించి, అంటే మాధురి గారి సీరియల్ ఏంటంటే, నైట్ అదే నిద్ర డిస్టర్బ్ అయిందని వీళ్ళు బయటకు వచ్చేసారు కదా. సో మాధురి గారు రూల్ పెడుతున్నారు అనమాట, నైట్ ఎవరు మాట్లాడుకోకూడదు, లైట్స్ ఆఫ్ చేశాక పడుకోవాలి అనేసి. ఆ పాయింట్ కరెక్టే, బికాస్ ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తున్నారు అంటే పడుకోవాలని చెప్పి. బట్ అది చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అలా కాకుండా అంతే ఇంకా అంతే అంటే, రీతు వచ్చేసి ఇదేంటి బిగ్ బాస్ రూలా, రీతుకు నోటి తోలు ఎక్కువ, పోయి అది మాధురి గారి దగ్గరే తీసింది. ఇంకా ఆవిడ బిగ్ బాస్ రూలా ఏంటి, నా హెల్త్, నైట్ మీ వల్ల నిద్రపోలేదంటే, అంటే మా అరుపులకి మేము గుసగుసే మాట్లాడుకున్నాం, మా అరుపులకి, మీరు అరిచిన అరుపులకి నిద్ర లేచారు, అది ఇది అనేసి రీతు. అయినా నేను నీతో మాట్లాడలేదండి, నేను ఇమ్ము అన్నకు చెప్తున్నాను అనేసి. నిఖిల్ ఇంకా ఈ గొడవ మనకు అయ్యేది కాదులే అనేసి మధ్యలో వాకౌట్ వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళ గొడవలు ఎంతసేపు అని చూస్తారండి, రోజు ఏదో ఒక గొడవ ఎవరో ఒకరితో, చిన్న చిన్న విషయానికి. ఇప్పుడు అది నార్మల్ గా చెప్పేస్తే అయిపోతుంది కదా, లైక్ ఇట్లా కెప్టెన్ కి చెప్పేస్తే అయిపోతుంది, ఇలా మీరు డిస్కస్ చేస్తున్నారు, అక్కడ కెప్టెన్ కూడా ఉన్నాడు, అక్కడికి చెప్తున్నారు, అలా చెప్పడం కాదండి. పాపం మధ్యలో దివ్య దూరింది, దివ్య బ్రేక్ ఇచ్చింది కదా, మళ్ళీ నువ్వు ఎందుకమ్మా ఇన్వాల్వ్ అవడం అనిపించింది. అంటే దివ్య కరెక్ట్ పాయింటే చెప్పింది, అదేం రూల్ కాదు కదా, ఇంకా బెడ్రూమ్ లో ఇంకా నిద్రపోవడానికే అన్నట్లు మాట్లాడుకోకూడదు అంటే అలా ఎలా కష్టం కదా. సో ఏదన్నా ఉన్నా కెప్టెన్ తో డిస్కస్ చేద్దాము అంటే, ఇంకా మాధురి గారు సర్కాస్టిక్ గా, కెప్టెన్ కూడా ఉన్నాడు ఆ డిస్కషన్ లో అనేసి. 100% వాళ్ళు డిస్కస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, బికాస్ నిద్రపోతుంటారు, డిస్టర్బెన్స్. అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదా ఆవిడ, లైక్ మీరు మాట్లాడుతున్నారు, మాకు డిస్టర్బెన్స్ గా ఉంది, నిద్ర పట్టట్లేదు అనేసి. అది చెప్పకుండా ఆ పాయింట్ ని తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి, ఇది మళ్ళీ ఒక పెద్ద రచ్చ, ఒక పెద్ద సీన్ లాగా అయిపోయింది. మధ్యలో రాము ఏమో, అవును మాకు చెప్పారు, అందుకని మేము బయటకు వచ్చి మాట్లాడాము అనేసి రాము చెప్తున్నాడు. ఒకసారి చెప్పాడు, అయిపోయింది. ఇంకా పాపం ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేనైతే ఆ రూల్ పెట్టట్లేదు, ఇన్ కేస్ ఎవరైనా డిస్టర్బెన్స్ ఉంది అని అనుకుంటే బయటకు వచ్చి మాట్లాడుకుందాం, బికాస్ వాళ్ళు నిద్రపోతున్నారు, డిస్టర్బెన్స్ అంటే అది కరెక్ట్ పాయింట్. కానీ మళ్ళీ రాము, అంటే ఆల్రెడీ ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పేసాక కూడా మళ్ళీ రాము వచ్చేసి స్ట్రెస్ చేసి చెప్తున్నాడు, లైక్ మాకు చెప్పారు మేము బయటకు వచ్చేసామంటే. అక్కడ దివ్య కోపం వచ్చి, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు మంచోడు అని ఇది చేయాలా. దివ్య పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ఇంకా కెప్టెన్ మాట్లాడేశాడు కదా, సో మళ్ళీ రాము ఎందుకు, ఆల్రెడీ చెప్పేశాడు కదా, ఎందుకు చెప్తున్నాడు అన్నట్లు దివ్య రైస్ చేసింది. కానీ అక్కడ ఆయిష దాన్ని ఎలా తీసుకొచ్చిందంటే, అంటే చూడు నీ పొజిషన్ ఏంటో చూడు, అంటే నువ్వు మాట్లాడితేనే, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు సైలెంట్ గా ఉండాలి అన్నట్లు నెగిటివ్ గా పోర్ట్రే చేస్తుంది అనమాట. ఇంత గొడవ చదివే బదులు మాధురి గారు డైరెక్ట్ గా, నైట్ మీ వల్ల డిస్టర్బ్ అయింది, లేకపోతే నైటే అప్పుడే మీరు మాట్లాడుతున్నారు మాకు నిద్ర పట్టట్లేదని మొహానే చెప్పేస్తే అయిపోద్ది కదా, ఆ నైట్ అంతా నిద్ర లేకుండా ఉండడం. మళ్ళీ ఇప్పుడు అక్కడ రీతు ఆ గొడవలో కూడా, అంటే నా హెల్త్ అండి, నా హెల్త్ బాగాలేదని మాధురి గారు అంటుంటే, అవునండి ఇలా అరవకండి, ఇది కూడా హెల్తే అని చెప్తుంది. ఏదన్నా పెద్ద విషయానికి, అంటే టాస్క్ లో గొడవలు పడితే ఓకే గానీ, దీనికోసం వీటి కోసం ఎందుకు గొడవలు పడుతున్నారో తెలియకుండా అరుచుకుంటున్నారు. ఇంకా గిన్నె పంచాయతీ అయితే ఇప్పటికీ తేలలేదు. మళ్ళీ డెమోన్ పవన్ ఏందో పాపం ఆయిషాకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూడడం, అంటే ఆయిషా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావన్నా, చెప్పేదే అంటే ఏది చెప్తున్నారో వినక ముందే మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అంటే. ఆయిషా ఫిక్స్ అయిపోయింది అనమాట, లైక్ బయట వీళ్ళని చూసారు కాబట్టేసి, సో వీళ్ళు వాళ్ళతోనే టీమప్ అయి ఉన్నారు, వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారనేసి. కానీ అక్కడ సపోర్ట్ చేయడానికి ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ స్టిల్ ఆయిషా వినలేదన్నమాట. సో ఇంకా ఈ గొడవ ఏదో అక్కడికి సాల్వ్ అయిపోయింది కానీ,
ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి నిన్న ఆల్రెడీ ఆర్డర్ చేశారు కదా! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రమ్యకున్న బెనిఫిట్‌తో. సో, వాళ్ళకి పాపం ఫుడొచ్చింది. వీళ్ళందరూ ఇంకా ఎంత ఆశగా దాని ఫుడ్ చూస్తూ ఉన్నారు. సంజన గారేమో నేను తినిపిస్తానమ్మా అంటే, ఇమ్ము వీళ్ళందరూ ఇంకా స్మెల్ చూస్తూ అటు ఇటు ఉంటే. తనుజ గ్యాప్‌లో ఏం చేసేసింది, బోండా తింటావు, బోండా తింటావు అనేసి ఇమ్ము నోట్లో కుక్కేసి ఎళ్ళిపోయింది. ఇంక ఇమ్ము ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఎళ్ళిపోయాడనమాట. సో, వీళ్ళు ఆర్డర్ చేసిన ఐటెమ్స్ ఇద్దరికే. మిగిలినవి వీళ్ళేమనుకోని ఆర్డర్ చేశారంటే షేర్ చేసుకోవచ్చేమో అన్నట్లు చెప్పారు. బట్ కానీ బిగ్ బాస్ ఏం చెప్పాడు, వీళ్ళు తిని మిగిలినవి మళ్ళీ స్టోర్ రూమ్ లో పెట్టేసేయాలి. పాపం ఇంకా మధ్యాహ్నానికి ఇంకా అర్థమైపోయింది, వద్దు కొంచెమే పంపించండి, ఏదో మా అత్యాశ కొద్దీ మేము చెప్పాము అనేసి పాపం ఏదో కెమెరాకి చెప్పుకున్నారు. ఓకే, అక్కడ ఇంకా మళ్ళీ ఆ గిన్నె డిస్కషన్ అయిపోయింది. తర్వాత దివ్య మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రాము నువ్వు చెప్పావని కాదు, బట్ ఏంటి అంటే ఆల్రెడీ ఆ డిస్కషన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అనేసి. ఇంకా బర్నీ గారు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు. అక్కడ కూడా ఏంటంటే ఆయిషా ఏమంటుంటే, అంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వేం మాట్లాడకూడదు రాము, అక్కడ మాట్లాడకూడదు అనేది కాదు, ఒకసారి చెప్పేశాడు కదా, ఆ కెప్టెన్ కూడా డిస్కస్ చేసేసాడు కదా, ఇంకెందుకు అనేసి. బట్ కానీ అదేమో నెగిటివ్ గానే పోర్ట్రే అవుతుంది. సో వీళ్ళ డిస్కషన్ అయిపోయింది. ఇంకా ఇమాన్యువల్ దివ్య మామూలుగా ఆర్మీ పవన్ కళ్యాణ్ దివ్య మామూలుగా డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మాధురి గారి ఈ గొడవల గురించి, ఎందుకు అంటే ఇంత నెగిటివిటీ ఎందుకు, ఆవిడ బయట చూసి ఒకటి ఫిక్స్ అయిపోయారు సార్, అంటే ఫిక్స్ అయ్యి వచ్చేసారనమాట. గొడవలు పడ్డమే ఆ స్ట్రాటజీ అనుకుంటుందో లేకపోతే ఇంకేంటో తెలియదు, కానీ హౌస్ లోకి వెళ్ళాక గేమ్ మీద ఫోకస్ చేయాలి, కానీ గొడవలు కంటెంట్ ఇస్తే ఇన్ని రోజులు అన్నారు కదా బాండింగ్స్ పెట్టుకుంటే పైకి వెళ్తారా, అంటే టాప్ 5 లో ఉంటారు అనేసి. అంటే గొడవలు పెట్టుకుని కంటెంట్ ఇస్తే టాప్ 5 లో ఉంటారా? అలా చేస్తున్నట్టు కావాలని చేస్తున్నట్లే ఉంది. ప్రతిదానికి అంటున్నారు కదా, అంటే హరీష్ గారు చెప్పారు కదా, నేను అన్నపూర్ణలా ఇది చేస్తా, ఈవిడ అట్లా చెప్తున్నారు కానీ అది ఫుడ్ విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో. అండ్ ఫుడ్ విషయంలో కూడా జస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలంటే కూడా భయం వేస్తుంది, నాకు తెలుసు నేను ఎట్లా చేయాలో అని ఎక్కడ అంటారు, ఎందుకు ఆవిడతో ఇన్వాల్వ్ అవ్వడం అనేసి సైలెంట్ అయిపోతున్నారు. ఇలాంటి గేమ్ విషయంలో కూడా మీరు చెప్పారు కదా నిన్న, నాకు తెలుసు నేను కూడా ఒక అమ్మని అది అనేసి, లైటే వాళ్ళకి చెప్పుండొచ్చు కదా, మాట్లాడకండి అమ్మా, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ రేపు టాస్కులు ఉంటాయి, మనకు వర్క్ ఉంటుంది, డేలో పడుకోవచ్చు అని చెప్తే అయిపోయేది. అంత అర్థం చేసుకుని ఆవిడ పొద్దున ఎందుకు ఇంత రచ్చ చేయాలి, హౌస్ మొత్తాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఓకే, ఇంకా అక్కడ అది అయిపోయింది. సో ఇంకా ఇమాన్యువల్ సాయి శ్రీనివాస్ సాయి గారిని మనం చాలా తక్కువ అంచనా వేసామండి. అంటే ఇన్నోసెంట్ అది ఇది అనుకున్నాం, కానీ అస్సలు కాదు, చాలా చలాకీగా ఉన్నారు. అంటే ఈ రోజు టాస్క్ లో మాత్రం అంత చురుగ్గా ఆడారు. వాళ్ళు కూడా సేమ్ మాధురి గారి గురించి డిస్కషన్. ఇంకా సాయికి అర్థమైపోయింది అనమాట, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇంకా గొడవ పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అంటే బయట చూసో ఏమో తెలియదు కానీ అనేసి పాపం ఆ టైంలో ఇంకా మాధురి గారు అటే వెళ్ళారు, అయిపోయింది. అక్కడ మళ్ళీ పాపం బర్నీ అన్న అడుగుతున్నాడు అనమాట సుమన్ అన్నని, అంటే ఫుడ్ నాకు పెట్టవా ఏదో అడుగుతుంటే, అన్న అందరికీ ఒక ముద్ద పెడదాం అనుకున్నా కానీ ఇంకా బిగ్ బాస్ పెట్టద్దన్నారు, ఆర్డర్ చెప్పారు అంటే, మమ్మల్ని తలుచుకోనన్నా తలుచుకున్నాం అంటే, సుమన్ అన్న చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తున్నాడు అనమాట. ఇంకా స్మాల్ క్వాంటిటీ పంపించమని రిక్వెస్ట్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు బర్నీ గారు ఏడుపు ఎందుకన్నాను, దివ్య ఓదార్పు ఎందుకన్నానంటే, అస్సలు నచ్చలేదండి బర్నీ గారు. అంటే బర్నీ గారు రేస్ చేసిన పాయింట్ ఈ రోజు అస్సలు నచ్చలేదు. ఇన్ని రోజులు అందరూ ఆయన్ని ఫేక్ ప్లేయర్ అంటున్నారే, సేఫ్ ప్లే ఆడుతున్నారు అంటున్నారు, అది మేబీ ఆయన స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఆయన మనస్తత్వం అయి ఉండొచ్చు అనుకున్నాం. సరే పాపం దివ్య ఫస్ట్ నుంచి ఇవి వైల్డ్ కార్డ్స్ కానీ అందరు ఏం చెప్తున్నారు, బర్నీ గారితోనే ఉంటున్నారు, బయట గేమ్ చూసొచ్చా అని ప్లాన్డ్ గా అది ఇదేనేసి అంటున్నారు. సో ఇంకా అలా అంటున్నారు అనేసి బర్నీ గారేమో తను అందరితో మాట్లాడతారు. సో అలాగే మామూలుగా దివ్య ఏదో పాపం నిన్న ఏదో డిస్కషన్ లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ నవ్వుతూ ఉందంట. అది బర్నీ గారు వచ్చి, నువ్వు రీతుతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, అలా నవ్వుకుంటూ మాట్లాడడం నచ్చలేదు. దివ్య అక్కడికి చెప్తుంది, అక్కడ రీతు ఒకటే కాదు ఇంకా 5 మెంబర్స్ ఉన్నారంటే తను అక్కడ ఉంది కదా, నామినేషన్ నువ్వు హెల్ప్ చేసావు అయినా కూడా నిన్ను నామినేట్ చేసింది, నా విషయంలో ఇలా చేసిందంటే, మీరు అంత పెద్ద ఏజ్ లో ఉండి దివ్య ఒకవేళ మాట్లాడను అంటే కూడా ఇది గేమ్ అమ్మ అందరితో కలిసిపోవాలని చెప్పే సిచ్యువేషన్ లో ఉన్న మీరు, నువ్వు మాట్లాడడం నచ్చలేదు అని చెప్పడం నాకు అస్సలు నచ్చలేదండి బర్నీ గారు. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. బికాస్ ఎందుకంటే ఆయన సజెషన్ ఇవ్వాలి, అంతేకాని లైక్ నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఇదంతా చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి కదా, అలా అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయన నిన్ను ఎవరన్నా చెడుగా మాట్లాడితే నేను అసలు తీసుకోలేను. ఓకే అండి, ఇప్పుడు ఆల్రెడీ ఇంత ఎఫెక్ట్ అవుతుంది బాండ్స్ గురించి అని చెప్తున్నా కూడా మీరు ఏదో చేంజ్ అయ్యారు, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అనుకుంటే, మీరు మళ్ళీ తన గేమ్ ని కూడా వెనక్కి లాగుతున్నారు.
అది మీకు అర్థం కావట్లేదు. ఓకే. ఇంకా దివ్య ఏదో పాపం ఎమోషనల్ అయింది. అంటే మీరు ఒక్కరే నాకు ఇక్కడ ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటారంటే మీరు దీనికి ఫీల్ అయ్యారా? అనేసి పాపం దివ్య ఏదో చెప్తా ఉంది. ఇంకా అక్కడ ఏంటంటే పాపం బర్నీ గారు ఎమోషనల్. అసలు ఎందుకు ఎమోషనల్ అయ్యారో అర్థం కాలేదు. ఓకే. తనేం చిన్నపిల్ల కాదు కదా! తన గేమ్ తను ఆడుకుంటుంది. అండ్ తను ఎవరితో అన్నా మాట్లాడుతుంది. ఆల్రెడీ తనని టార్గెట్ చేసినట్లు మాధురి గారితో అంత ఇష్యూ జరిగింది. మీరెవ్వరూ మధ్యలో ఎళ్లి మాట్లాడలేకపోయారు. బట్ ఇప్పుడు మాత్రం నువ్వెందుకు రీతుతో మాట్లాడతా అంటే రీతు ఏం ఆ రోజు మధ్యలో ఎళ్లి మాట్లాడలేదు. బట్ స్టిల్ ఆడందరూ డిస్కషన్ జరుగుతా ఉంది. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. అందరితో కలివిడిగా ఉండాలి కాబట్టి తను మాట్లాడింది. దానికి ఈయనెందుకు ఫీల్ అయ్యాడో, మళ్ళీ దివ్య ఎమోషనల్ అవ్వడం, ఈయన ఎమోషనల్ అవ్వడం, ఇవి తగ్గించుకొనే కదా గేమ్ మీద ఫోకస్ చేయమన్నారు. మళ్ళీ మీరు అదే కంటిన్యూ చేస్తే ఎలా బర్నీ గారు? బయట మీ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఇవంతా పక్కన పెట్టేసి నార్మల్ గేమ్ మోడ్ లేకొస్తే చాలా బాగుంటుందండి. ఇంకా మనకి మన రమ్యకేమో పాపం లంచ్ వచ్చింది. మన వాళ్ళందరూ పాపం వాసన చూసుకుంటున్నారు అనమాట. అంటే ప్రాన్స్, చికెన్ మినిమం క్వాంటిటీగానే వచ్చింది. ఓకే. సో ఇది కదా ఇప్పుడు ఈ గొడవలు ఇవంతా పక్కన పెట్టేస్తే వైల్డ్ కార్డ్స్ ఫీలింగ్ ఎలా ఉందంటే హౌస్ మేట్స్ అంటే ప్రీవియస్ వాళ్ళు మనం రావడం వల్ల బర్డన్ గా ఫీల్ అవుతున్నారు. సో మనం యూనిటీగా ఉండాలి అని అయితే గట్టిగా ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది టాస్క్ గురించి. లైక్ కెప్టెన్సీ టాస్క్. అదేంటి అంటే అక్కడ వైల్డ్ కార్డ్స్ మొత్తం ఉంటారు. నిఖిల్ కి ఆల్రెడీ ఆ స్టోన్ ఉంది కాబట్టేసి నిఖిల్ గేమ్ లో ఉండడు. నిఖిల్ సంచాలక్ గా ఉంటారనమాట. సో ఇటు 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ హౌస్ మేట్స్ నుంచి 5 మెంబర్స్ ని గేమ్స్ ద్వారా కాదు వైల్డ్ కార్డ్స్, ఫైర్ స్టార్మ్స్ వీళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తుంది. మన వాళ్ళైతే పిచ్చోళ్ళు ఫేవరిజం అనేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. బట్ వైల్డ్ కార్డ్స్ కి బాగా క్లారిటీ ఉందన్నమాట. వాళ్ళు విన్ అవ్వాలి. నిఖిల్ కూడా అక్కడ చెప్తున్నాడు అంటే మీరు చూసి డిసైడ్ చేసుకోండి. బికాస్ మనకి వీక్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మీరు టాప్ లో ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి కూడా ఫైట్ పడుతుంది. లైక్ ఫైర్ స్టార్మ్స్ అందరూ కెప్టెన్ అవ్వరు కదా, ఒక్కరే కెప్టెన్ అవుతారు. బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళని ఎలాగైనా తీసేయాలి. సో వీళ్ళల్లో ఒకరు అవ్వాలి. అంటే ప్రీవియస్ గా కూడా మనం చూసాం కదా, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ లేదా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు కూడా మనకి పాపం ఓనర్స్ లైక్ కామనర్స్ ఎవరైతే ఉన్నారో చాలా యూనిటీగా ఉన్నారు. వీళ్ళ సైడే కొంచెం అప్పుడు యూనిటీ లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఫైర్ స్టార్మ్స్ లో అయితే మంచి యూనిటీ అయితే ఉందన్నమాట. హౌస్ మేట్స్ నుంచి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా పాపం డీప్ డిస్కషన్ చేసి అంటే ఎవరెవరినైతే ఈజీగా తీసేయొచ్చు అన్నట్లు సెలెక్ట్ చేశారు. ఎవరెవరిని దివ్య అని ఫస్ట్ వద్దు అన్నారు కానీ బట్ మళ్ళీ ఏమో దివ్య, భరణి గారు, తనుజ, సంజన గారు అండ్ సుమనని సెలెక్ట్ చేసుకున్నారు. చూసారా? అంటే వీళ్ళకి ఉందేమో మేబీ డెమోన్ వీళ్ళందరూ వస్తే ఫిజికల్ టాస్క్లు పడతాయేమో అనేసి. అంత స్ట్రాంగ్ కదా. పాపం రీతు పిచ్చిమోహన్ అనాలో ఇంకేమనాలో అర్థం కావట్లేదు. ఆయిషానే వెళ్ళి అడుగుతుంది. ఆల్రెడీ నీకు ఇంత ఇష్యూ జరిగింది కదా, ఇంకెవరినన్నా అడగచ్చు కదమ్మా, ఆయిషా దగ్గరకే మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అంటే నాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది లాస్ట్ మినిట్ లో పోతుంది అనేసి చెప్తుంటే ఆయిషా నాకు టఫ్ ఫైట్ వద్దు, నువ్వు వీక్ అనుకో ఏమన్నా అనుకో, సో నాకు నువ్వు గేమ్ లో ఉంటే నాకు నచ్చదు, నీతో నేను ఆడలేను అనేసి కొంచెం అలా చెప్పింది. ఓకే, ఇంకా రీతు పక్కకు వచ్చేసింది అనమాట. అంటే నీతో నాకు గేమ్ ఆడాలంటేనే భయం వేస్తుంది బికాస్ నువ్వు ఆ రోజు గేమ్ లో అలా ఆడావు ఇలా ఆడావు అని చెప్పేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ఫైర్ స్టార్మ్స్ కి మామూలుగా కంటెండర్స్ టాస్క్ అనమాట. ఏంటంటే ఫుట్బాల్ టైప్ లో, కాకపోతే ఫుట్బాల్ కాదనమాట. పెద్ద బాల్ ఇచ్చారు, ఒక లైన్ మీద పెట్టుంటారు, ఇటు ఇటు గోల్ ఉంటుంది అనమాట. ఎవరు బాల్ వేస్తే వాళ్ళకి పాయింట్ అన్నట్లు. ఇక్కడ ఏంటి అంటే మనం గమనించామంటే ఇటు ఫైర్ స్టార్మ్స్ అందరూ స్ట్రాంగే ఉన్నారు. నిఖిల్ ఆడకపోయినా గౌరవ్ అండ్ సాయిని చూస్తే అంటే బక్కగా ఉన్నాడు అనేం కాదండి. గేమ్ లో మాత్రం 100% బాగా ఇచ్చి పడేశాడు. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా రమ్య చిట్టి పికిల్స్ తను ఫుల్ స్ట్రాంగ్. అంటే బర్నీ గారినే గేమ్ లోంచి అంటే పక్కకి తీసి పడేసింది అనమాట. అంత స్ట్రాంగ్ బికాస్ జిమ్ బాడీ కదా. సో ఫస్ట్ ఏంటంటే పాప మధ్యలో గేమ్ పాజ్ చేశారు బికాస్ బర్నీ గారిని తోసే క్రమంలో రమ్య గారు పడిపోవడం. అసలు బర్నీ గారిని ఉంచలేదు గేమ్ లో బికాస్ ఆయన స్ట్రాంగ్, కొంచెం ఫిజికలీ స్ట్రాంగ్ కాబట్టి ఆయన పట్టుకుని పక్కకు నెట్టేసింది. వీళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడ గౌరవ్ అంత లోపలే బాల్ వేసేసాడు అనమాట. ఐ మీన్ బాల్ గోల్ వేసేసాడు. ఫస్టే ఇంకా దివ్యాన్ని తీసేశారు. అంటే ఫస్ట్ ఏంటంటే 5 స్టార్మ్స్ ఫస్ట్ ఒక పాయింట్ వచ్చింది, ఫస్ట్ బర్నీ గారిని తీసేశారు.
సాయి పెట్టాడు బాల్. నెక్స్ట్ ఏంటంటే గౌరవ్. ఆ, ఈ గేమ్ లో కూడా ఏంటంటే పాపం తనుజ ఏదో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది, అంటే పుల్ చేయొద్దన్నారు కదా, చేశారు కదా అంటే అక్కడ ఏం పుల్ చేయలేదు, బికాస్ ఇలా వెళ్ళడంలో అలా జరిగింది అంతేగాని కావాలని అయితే పుష్ చేయడం అదేం లేదు. ఓకే, ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు, దివ్యాన్ని తీసేశారు. నెక్స్ట్ మళ్ళీ బజర్ గౌరవ్గే ఆ బాల్ తీసుకున్నాడు. సంజన గారిని అక్కడ సంజన గారా తనుజ గారా అని డిస్కషన్. ఒకళ్ళేమో గౌరవ్ ఏమో క్లియర్ గా ఉన్నాడు తనుజ అనేసి, బట్ ఇంకా సాయి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేసేసరికి సంజన గారిని తీసేశారు. నెక్స్ట్ ఏమో సాయి ఫోర్త్ బాల్ పెట్టాడు, ఇంకా తప్పదు లాస్ట్ రౌండ్ అన్నారు కాబట్టి ఇంకా తనుజాని తీసేశారు. సుమన్ అన్న లాస్ట్ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మన రీతు మోటివేట్ చేస్తుంది అనమాట, అన్న నువ్వే కెప్టెన్ అవుతావు, నువ్వే కెప్టెన్ అవ్వాలి అనేసి. ఓకే, ఇప్పుడు 6 మెంబర్స్ అంటే 5 స్టార్మ్స్ లో 5 మెంబర్స్ అండ్ సుమన్ అన్న, ఆల్రెడీ నిఖిల్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళకి ఇంకా టాస్క్ పెట్టి వీళ్ళల్లో విన్ అవ్వాలి. పాపం వాళ్ళందరేమో ఓకే, మన సుమన్ అన్న ఒక్కడే ఏకాకి లాగా అనమాట. ఇంక మామూలుగా ఇంకా గేమ్ అయిపోయింది. దివ్య, ఆర్మీ, తనూజ, బర్ని గారు అంటే ఈ గేమ్ గురించి డిస్కస్ చేసుకుంటే అప్పుడు బర్ని గారు చెప్పారు అనమాట, అంటే రమ్య కూడా చాలా స్ట్రాంగ్ అంటే మాధురి గారు చెప్పారు. అవును, నాకు అంటే నేను వీకే కానీ తను బాగా స్ట్రాంగ్, జిమ్ చేస్తుంది కదా, జిమ్ బాడీ అది ఇది అనేసి చెప్తారు. సంజన గారు ఇమాన్యువల్ గేమ్ గురించి డిస్కస్ చేస్తా చెప్తారు, అంటే సాయిని నిన్ను అస్సలు వద్దన్నాడంట అనేసి. అంటే మీకెవరు చెప్పారు అని అడిగితే మాధురి గారు చెప్పారు, బికాస్ ఆల్రెడీ గోల్డెన్ స్టార్ స్ట్రాంగ్, సో అస్సలు వద్దు ఇమాన్యువల్ కి ఛాన్స్ ఇవ్వద్దు అని రిజెక్ట్ చేశాడంట అని చెప్తారు. ఇదంతా అయిపోయింది. మన డెమోన్ ట్రాక్ ఇంకొకటి పాపం యాడ్ అవుతుందని చెప్పాను కదా, రమ్య డీప్ డిస్కషన్ అనమాట, అంటే డెమోన్ కి లైక్ డెమోన్ అడుగుతున్నాడు అంటే అటు సైడ్ నుంచి నెగటివా ఏంటి అనేసి. ఇప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయి అని చెప్పారు కదా, ఆ గేమ్ మీద ఏదో ఫోకస్ చేయొచ్చు కదా అంటే అటు సైడ్ నెగిటివ్ అయితే ఏంటి, ఇంకోటైతే ఏంటి, ఈవిడ రమ్య ఏం చెప్పాలనుకుంటున్నారా ఆవిడకి అర్థం కావట్లేదు. అంటే గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పింది, ఓకే బయట ఇట్లుంది, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, అట్లీస్ట్ ఈ అమ్మాయి అన్న వెళ్ళి చెప్పింది అనేసి, నీ కళ్ళలో నేను నీళ్లు చూశాను అంటే ఈయన గారేమో నేను లవ్ చేయట్లేదు అంటాడు. మరి చెప్పొచ్చు కదా, జస్ట్ ఎఫెక్షన్ ఫ్రెండ్షిప్ అని చెప్పేయచ్చు కదా, అలా చెప్పడు. మధ్యలో మాధురి గారు అంటే నీకెవరిష్టం, ఇక్కడ ఎవరిష్టం అని రమ్య అని అడగడం, అంటే రమ్య ఎవరో ఒకరు అంటే ఇంకా ఇప్పటి వరకు ఎవరు లేరు అనడం. ఇదంతా ఎలా ఉందంటే డెమాన్ సైడ్ ట్రాక్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ ట్రాక్లన్నీ పక్కన పెట్టి గేమ్ ఆడొచ్చు కదా, అంటే రమ్య గేమ్ కూడా ఆడుతుంది, బట్ స్టిల్ ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఎందుకు, మేబీ బాండ్స్ బ్రేక్ చేయాలన్నప్పుడు ఆల్రెడీ మీరు చెప్పేశారు కదా గేమ్ మీద ఫోకస్ చేయండి, బాండ్స్ కాదు అనేసి. ఇంకా అదే పని మీద ఉండాల్సిన అవసరం లేదు, మీ గేమ్ మీరు ఆడొచ్చు కదా. ఓకే, ఇంకా వీళ్ళ డిస్కషన్ అయిపోయింది, మాధురి గారి మధ్యలో ఇన్వాల్వ్ అవడం అది కూడా అయిపోయింది. తర్వాత ఏంటంటే సాయి తనుజ డిస్కషన్, అంటే సాయి చెప్తున్నాడు అనమాట తనుజకి, ఆ సో ఇట్లా నడుస్తుంది అంటే తనుజ అంటే రీతు గురించి, అంటే రీతు గురించి అయితే నాకు తెలియదు, సో ఇట్లా ట్రాక్ రమ్య డెమోన్ ని ఇష్టపడుతున్నట్లు అలా ఉంది రిలేషన్షిప్ అన్నట్లు చెప్తున్నాడు అనమాట. సాయికి ఎందుకో అంత ఎగ్జైట్మెంట్ గానీ ఏదైనా కాసేపు ఏమంటాడు, హౌస్ మేట్స్ అందరూ యూనిటీగా ఉన్నారు మన వచ్చిన వల్ల అది ఇది అనేసి అంటాడు. మళ్ళీ ఏమరా అంటే అటు వచ్చి ఇటు చెప్తూ ఉంటాడు. ఓకే, అది ఆయన గేమ్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ ఇంకా మామూలుగా నైట్ వీళ్ళేదో మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇమాన్యువల్, రీతు, ఆర్మీ అండ్ డెమోన్. సో బిగ్ బాస్ నుంచి ఇన్స్ట్రక్షన్ అనమాట, గుసగుసలు ఆపేయండి అని అందరి పేరు మెన్షన్ చేశారు. అక్కడ అందరి పేరు మెన్షన్ చేస్తే కూడా తనుజ మధ్యలో ఇమ్మో సైలెంట్ గా పడుకో ఇప్పటికి 3 టైమ్స్ చెప్పారు అనేసి ఇమాన్యువల్ మీద రైజ్ అయింది. పాపం ఇమాన్యువల్ కి నచ్చలేదు, అంటే నాకు ఒక్కడికే ఎందుకు చెప్పావు అనేసి. మార్నింగ్ కూడా అదే అడుగుతాడు, అందరూ ఉన్నారు కదా నన్ను ఒక్కడినే ఎందుకు పాయింట్అవుట్ చేసావు అంటే ఇంకా ఆవిడ అదే చెప్పి ఇంక వెళ్ళిపోతుంది. పాపం రీతుకు చెప్పుకుంటున్నాడు, అంటే నేనైతే ఏ మాటన్నా పడతాను తీసుకుంటాను అనేసా, మిగతా వాళ్ళంటే వాళ్ళ బాండ్స్ పోతాయి అనేసా, నాకు ఛాన్స్ వస్తుంది అనేసి తనకే చెప్పేయచ్చు కదా. ఓకే, బికాస్ అక్కడ అందరూ ఉన్నారు, అందరికీ చెప్పిండొచ్చు. మేబీ తనుజ ఏంటంటే ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ అరవలేదు, రీతుతో పొద్దున ఆ కిచెన్ లో చిన్న లొల్ల అయింది కదా, తనేదో అట్లు వేసుకుంటున్నారు తనుజ అండ్ డెమోన్ పవన్, వేసుకోవచ్చు కదా, మధ్యలో రీతుని పిలువు తినిపించవా అని అడుగు, అంత క్రియేట్ చేసి మళ్ళీ లాస్ట్ కి రీతు వెళ్ళిపోవడం, ఏమా ఓకే మీ ఇష్టం అనేయడం, ఎందుకు ఇవంతా. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఇంకా శ్రీనివాస్ సాయి గారు చెప్తున్నారు అన్నమాట దివ్యాకి, అంటే గేమ్ లో మధ్యలో ఉన్నప్పుడు కంప్లైంట్స్ అలా ఏం లేదు, బికాస్ నాకు ఫేస్ కి తగిలింది అనేసి. అంటే పాపం దివ్య ఏదో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంది.
ఇదంతా గేమ్ జోన్ అది ఇది అయిపోయింది కదా, మన ఇమాన్యుయల్ కామెడీ ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. గౌరవ్ గారు బాగా వర్కౌట్ చేస్తారు అనుకుంటా. పాపం ఇమ్ముతో కూడా చేపించడానికి ట్రై చేశాడు, కానీ మధ్యలోనే ఇమ్ము క్విట్ అయిపోయాడు అనమాట. గౌరవ్ గారు వదలట్లేదు, అవి చేద్దాంరా ఇవి చేద్దాం అనేసి. బట్ పాపం ఇమాన్యుయల్ వల్ల కాదు కదా వర్కౌట్ చేయడం అంటే. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుయల్ ఒక స్కిట్ లాగా ప్లాన్ చేశాడు అనమాట, అంటే అపరిచితుడు స్కిట్ లాగా. రమ్య అందులో నందిని, అండ్ రెమో వచ్చేసి ఈయన నిఖిల్ గారు. అంటే చాలా బాగా అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ గా మనం మూవీలో ఎట్లా చూసామో అట్లనే అప్పటికప్పుడు స్కిప్ చేసేసి, ఆ లెటర్ ఏదో రాసి లెటర్ తీసుకెళ్లడం, మధ్యలో సంజన గారేమో నా కొడుకు నా కొడుకు అనడం, ఆవిడ లేట్ గా రావడం, ఇదంతా జరుగుతున్నా తనుజ మాత్రం సీరియస్ గా ఉందన్నమాట. ఇన్ని రోజులు ఏమో కామెడీ చేస్తున్నారు, అంటే ఈ కామెడీని మనం యాక్సెప్ట్ చేయకుంటే బాగుండు అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఏమరా అంటే ఈయన వేరే వాళ్ళ మీద కామెడీ చేస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు అనమాట. ఆ ఇమాన్యువల్ అయితే ఈ రోజు ఈ స్కిట్ మాత్రం అదిరిపోయింది. మనం జబర్దస్త్ లో చూసాము, బయట చాలా షోస్ లో స్పాంటేనియస్ గా చాలా స్కిట్స్ చేశాడు. సో ఈ రోజు కూడా కామెడీని బాగా పండించాడు అనమాట. అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఇవంతా ఒక ఎత్తు అయితే, గొడవలు, అదే గంటకు ఒక గొడవ గంటకు ఒక గొడవ అంటున్నారు కదా, ఆ గిన్నెల గొడవ ఒకటి, ఈ రోజు ఈ నిద్ర గురించి ఒకటి, గొడవలు ఎక్కువ అవుతున్నాయి కానీ గేమ్ మీద ఫోకస్ చేద్దాం. ప్రీవియస్ సీజన్స్ అంతా ఎలా ఉందంటే గొడవలు గొడవలే, బాండ్స్ మళ్ళీ గేమ్ గేమ్ లాగే ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు, ఇంకా ఫేక్ ఫేసెస్, అంటే ఎవరు ఒరిజినాలిటీ అనేది బయటకు రావట్లేదు అనమాట. ఎందుకు హైడ్ చేసుకుంటున్నారో మరి వాళ్ళకే తెలియాలి. అండ్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ మాత్రం చాలా ఫైట్ ఉండబోతుంది అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీక్ మేబీ 2 కెప్టెన్స్, ఇద్దరు కెప్టెన్స్ ని సెలెక్ట్ చేస్తారంట. సో కెప్టెన్సీ టాస్క్ ఏముండబోతుంది, రేపు ఎవరికెవరికి గట్టి పోటీ పడబోతుందో రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.